శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్ట్ 2, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, అలసిపోయి ఎప్పుడూ స్మృతి యాత్రను వదిలేయరాదు. సదా ఆత్మాభిమానులుగా ఉండేందుకు ప్రయత్నించండి. తండ్రి ప్రేమను ఆకర్షించేందుకు, మధురంగా అయ్యేందుకు స్మృతిలో ఉండండి. ప్రశ్న: 16 కళా సంపూర్ణులుగా లేదా పర్ఫెక్ట్గా అనగా దోషరహితంగా అయ్యేందుకు ఏ పురుషార్థం తప్పకుండా చేయాలి? జవాబు: వీలైనంత వరకు స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమ సాగరులైన తండ్రిని స్మృతి చేస్తే పర్ఫెక్ట్గా అవుతారు. జ్ఞానం చాలా సహజం, కానీ 16 కళా సంపూర్ణంగా అయ్యేందుకు స్మృతి ద్వారా ఆత్మను పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఆత్మగా భావించడం వలన మధురంగా అవుతారు. గొడవలన్నీ సమాప్తమైపోతాయి. మురళీ పాట: మీరు ప్రేమ సాగరులు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఈ పతిత చీచి దుఃఖదాయక ప్రపంచముపై మనస్సు ఉంచుకోరాదు. ఒక్క తండ్రి చేతిని పట్టుకొని దీనిని దాటి వెళ్ళాలి. సెకండ్ పాయింట్: మాలలో మణులుగా అయ్యేందుకు చాలా సాహసం ఉంచి పురుషార్థం చేయాలి. జ్ఞానరత్నాలను ఏరుకొని హంసలుగా అవ్వాలి. ఏ వికర్మలు చేయరాదు. వరదానము: నిమిత్త భావం ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ సేవాధారీ భవ. నిమిత్త భావము సేవలో స్వతహాగా సఫలతనిప్పిస్తుంది. నిమిత్త భావం లేకుంటే సఫలత ఉండదు. శ్రేష్టమైన సేవాధారులు అనగా ప్రతి అడుగు బ్రహ్మ తండ్రి అడుగుపై ఉంచేవారు. ప్రతి అడుగు శ్రేష్టమైన శ్రీమతమును అనుసరించి శ్రేష్టంగా చేసుకునేవారు. సేవలో స్వయంలో వ్యర్థము ఎంత సమాప్తమైపోతుందో అంత సమర్థంగా అవుతారు. సమర్థమైన ఆత్మ ప్రతి అడుగులో సఫలతను ప్రాప్తి చేసుకుంటుంది. ఎవరైతే స్వయం ఉమంగ ఉత్సాహాలలో ఉంటూ ఇతరులకు కూడా ఉమంగ ఉత్సాహాలను ఇప్పిస్తారో వారే శ్రేష్టమైన సేవాధారులు. స్లోగన్: ఈశ్వరీయ సేవలో స్వయాన్ని ఆఫర్ చేస్తే వారికి బహుమతి లభిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. పరమాత్మ ప్రేమ అనే దారము దూర దూరాల నుండి ఆత్మలను లాక్కొని వస్తుంది. ఇది ఎటువంటి సుఖమునిచ్చే ప్రేమ అంటే ఈ ప్రేమలో ఒక్క సెకండు మునిగిపోయినా అనేక దుఃఖాలను మర్చిపోతారు. అంతేకాక సదా కొరకు సుఖవంతమైన ఊయలలో ఊగుతూ ఉంటారు. తండ్రికి పిల్లలైన మీపై ఎంత ప్రేమ ఉందంటే జీవితంలో సుఖ శాంతుల కోరికలన్నీ పూర్తి చేస్తారు. తండ్రి సుఖమునివ్వడమే కాక సుఖం యొక్క భండారానికి యజమానులుగా చేసేస్తారు. అచ్చా, ఓం శాంతి.